హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. 16 ఏప్రిల్ 2024 మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి ప్రిడిక్షన్గా ఈరోజు మనకి ఏదైతే 15th మార్కెట్ ఏదైతే భారీగా కరెక్షన్ జరిగింది, భారీగా మార్కెట్లో కరెక్షన్ జరగడానికి యుద్ధ వాతావరణం మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్నింగ్ నుంచి మొదలు పెట్టడం దగ్గర నుంచి కూడా గ్యాప్ డౌన్లో మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చింది. మనం ఫ్రైడే రోజున ఏదైతే మార్కెట్ కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉంది, అందులో ప్రధానంగా మార్కెట్ ఓవర్బాట్ కండిషన్లు ఉంటాం. అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా ప్రతికూలంగా లేకపోవడం, ప్రతికూలంగా ఉంటాం, ఇవన్నీ కూడా మనం మార్కెట్లో చూసాము. అనుకూలంగా లేకుండా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉందని చూసుకున్నాం. దాంట్లో భాగంగానే ఏదైతే ఇరాక్ యుద్ధ ప్రభావం కూడా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం కూడా మార్కెట్లో మనకి డౌన్ ట్రెండ్కి తీసుకురావడానికి అవకాశం కల్పించింది. మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే మార్కెట్ రికవరీ అవుతుందేమో అనుకున్న దగ్గర నుంచి కూడా మళ్ళీ భారీ స్థాయిలో అమ్మకాలు మనం చూడటం జరిగింది. యాక్చువల్గా ఏదైతే మనం 22,000 మార్కెట్లో 450-400 పైనుంచి మార్కెట్లో ఏదైతే సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేశామో అక్కడి నుంచి ఒక 100 నుంచి 150 పాయింట్లు. ఈరోజు నిఫ్టీ సుమారుగా మొన్న క్లోజింగ్ దగ్గర నుంచి 246 పాయింట్స్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ జరగడం చూసాము. అదేవిధంగా సెన్సెక్స్ అయితే 845 పాయింట్ల మనం డౌన్ ట్రెండ్ చూసాము. ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే మార్కెట్లో ఎక్కువగా ఉందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎల్ఎన్టీ లాంటి హెవీ వెయిట్స్ దానికి బాగా కోఆపరేట్ చేసి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి సహకరించింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్రితం సెషన్లో చూసుకున్నట్టయితే ఏదైతే 74,244 దగ్గర మనకి ఏదైతే సెన్సెక్స్ ఉందో అక్కడి నుంచి 73,315 వరకు కూడా 850 పాయింట్స్ మార్కెట్ కరెక్షన్ జరగడానికి అవకాశం కల్పించింది. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో మళ్ళీ మార్కెట్లో భారీగా కరెక్షన్ అయితే జరిగింది. నిఫ్టీ 22,279 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 791 పాయింట్స్ కరెక్షన్ జరిగి మార్కెట్లో నష్టపోయి 47,773 దగ్గర మార్కెట్లో క్లోజ్ అవడం చూసాం. నిఫ్టీలో ఓవరాల్గా ఒక 6 కంపెనీలు తప్ప కర్మా కంపెనీస్ అన్నీ కూడా మార్కెట్లో ఏదైతే సెల్లింగ్ ప్రెజర్కి గురవడం, 44 కంపెనీలు నష్టపోవడం చూసాం మనం. దీంట్లో ప్రధానంగా మనకి ఏదైతే ఓఎన్జీసీ, హిండాల్కో, మారుతి, నెక్సెల్ ఇలాంటి స్టాక్స్ తప్ప రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ గురైనవి. ఏదైతే ఓఎన్జీసీ అండ్ ఆయిల్ సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్ కొంచెం మార్కెట్లో లాభపడ్డాయి. ఏదైతే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తప్ప రిమైనింగ్ అన్ని సెక్టార్లు కూడా మార్కెట్లో కొంచెం భారీగా కరెక్షన్కి గురైనని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ దగ్గర వచ్చేటప్పటికి నిఫ్టీ ఏదైతే సపోర్ట్ లెవెల్ వచ్చేటప్పటికి ఏదైతే 16th ఏప్రిల్కి మన సపోర్ట్ లెవెల్ వచ్చేటప్పటికి 22,340 సపోర్ట్ లెవెల్ గాను, 22,500 రెసిస్టెన్స్ గాను మనం చూసుకుని ఇక్కడ ఏదైతే నేను చార్ట్ చూపిస్తున్నానో ఆ చార్ట్ ప్రకారం మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్లో ముందుకెళ్ళడం, మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ఏదైనా ఒక పుల్ బ్యాక్, ఏదైనా కొద్ది రోజులు పుల్ బ్యాక్ వచ్చినా లేకపోతే ఒక హాఫ్ డే పుల్ బ్యాక్ వచ్చినా మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ జరిగి 22,100, 22,000 వరకు రావడానికి ఈ వీక్లో మనకి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో ఈ లెవెల్స్ అని రెస్పెక్ట్ చేసుకుని మార్కెట్లో ముందుకెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 48,100 మనం ఏదైతే రెసిస్టెన్స్గా చూసుకుంటున్నామో దాని బిలో 48,000 లేదా 47,700 బిలో మార్కెట్లో మళ్ళీ ఒక ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఏదైతే భారత వాణిజ్య లోటు ఏదైతే 11 నెలల కనిష్టానికి మనకు చేరుకుందో అక్కడి నుంచి కూడా మార్కెట్లో మనకి ఒక ప్రెషర్ రావడము. అదేవిధంగా బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ 400 కోట్లు ఏదైతే ఆసిస్ ఎంటర్ప్రైజెస్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం, మహేంద్ర దానికి సంబంధించినటువంటి మహేంద్ర సిస్టమ్ యూనిట్లో 26% వాటా తీసుకున్నటువంటి M&M ఆమోదం తెలపడం. అదేవిధంగా తమిళనాడులో టుటికోరన్, అంబోజీ సిమెంట్స్ దానికి సంబంధించిన 413 కోట్లు అయితే టర్నోవర్ ఏదైతే గ్రైండింగ్ యూనిట్ కోసం చేసుకోవడం, ఒక్కొక్క షేర్ విలువ కూడా 118 రూపాయలు ప్రత్యేక డివిడెండ్తో ఆమోదించినటువంటి ఆస్టర్ డిఎం ఏదైతే స్టాక్ ఏదైతే మనకు మార్కెట్లో ఈ రోజు జీవితకాల గరిష్టాన్ని కూడా చూడటం చూస్తాం. అదేవిధంగా రామకృష్ణ ఫోర్జింగ్స్కి 270 కోట్లు విలువైన వందే మాతర్ ట్రైన్కి సంబంధించిన ఆర్డర్ రావడం. అదేవిధంగా డిసాల్ట్ సిస్టమ్స్ తో డిక్సన్ టెక్నాలజీస్ కూడా భాగస్వామ్యం దర్శనం కూడా ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఒక 5 స్టాక్స్ని, ఒక మూమెంట్ స్టాక్స్గా ఒక 5 స్టాక్స్ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఓఎన్జీసీ కూడా ఇక్కడ చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే 270, 280 పైన మార్కెట్లో సస్టైన్ అయ్యి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ ఈ రోజున కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. ఓఎన్జీసీలో కూడా ఈరోజు మనం మంచి ప్రాఫిట్స్ని మన మార్కెట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా మనం ట్రేడ్ చేసి దాంట్లో అద్భుతమైన ప్రాఫిట్స్ చేయడం జరిగింది.
రెండో స్టాక్ రేపటికి ఏదైతే BEL భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా మార్కెట్లో బ్రేక్అవుట్ వచ్చి ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది. 210 పైన మార్కెట్ సస్టైన్ అయ్యి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. తర్వాత గ్రిన్వెల్ కూడా మార్కెట్లో ఏదైతే 1950 2100 దగ్గర నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ నేను చార్ట్ చూపిస్తాను. గ్రిన్వెల్ కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం మంచి ట్రేడ్ చేసినటువంటి గుజరాత్ గ్యాస్ అద్భుతమైనటువంటి ట్రేడ్ చేసి ఆప్షన్స్లో మనం ఏదైతే 330 350 కాల్ను మనం తీసుకుని 15 రూపీస్ దగ్గర నుంచి 30 రూపీస్ వరకు డబుల్ ద మార్కెట్ చేసి మనం ఈజీగా దీంట్లో ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే ఒక సిస్టమేటిక్ ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత టెక్నికల్స్ మీద పట్టుంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళని తెలుసుకుని వన్ ట్రేడ్ ఇస్ సఫిషియెంట్ అన్నట్టుగా మీరు ఏ ట్రేడ్ చేసినా దాంట్లో పర్ఫెక్ట్గా అన్ని పారామీటర్స్ సెట్ చేసుకుని చేస్తే ఈజీగా ప్రాఫిట్ తీసుకోవడానికి ఇది గుజరాత్ గ్యాస్లో ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. రేపటి రోజు కూడా గుజరాత్ గ్యాస్ కొంచెం మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సుందరం ఫైనాన్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టాక్లో లాస్ట్ స్టాక్గా మన సుందరం ఫైనాన్స్ ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉందో అదేవిధంగా 16th కూడా మార్కెట్లో బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్ళడానికి సుందరం ఫైనాన్స్ కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఓవరాల్ మార్కెట్ కండిషన్ చూసుకున్నట్టయితే ఎనీ హై యూ కెన్ సెల్ మార్కెట్లో ఏదైతే కొంచెం మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఇంకా కరెక్షన్ జరగడానికి నిఫ్టీ 22,100 టచ్ చేయడానికి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి 47,000 బిలో ఆర్ 46,500 కూడా మార్కెట్లో ఒక స్వింగ్ ఆఫ్ 1,500 పాయింట్స్ మార్కెట్లో కరెక్షన్ జరగడానికి అవకాశం ఉందని చెప్పాం. ఒక 800 పాయింట్ కరెక్షన్ జరిగింది. ఇంకా 700 నుంచి 800 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఆ విధంగా మార్కెట్లో మనకి మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం కోసం రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది నిఫ్టీ చాచా యాప్లో మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ చాచా యాప్లో మనం ఈరోజు ఏమిచ్చాము కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. నిఫ్టీ చాచా యాప్లో మనం ఇచ్చే యాక్యురేట్ కాల్స్ మీరు ఫాలో అయినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.